హలో అండి, ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి అండి ఎంతో సూపర్ టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు అన్నమాట. చూడండి ఎంత ఎమ్మీగా ఉంటాయంటే అంత ఎమ్మీగా ఉంటాయి. పైన సాఫ్ట్గా ఉంటుంది, లోపల ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. టెక్స్చర్ అయితే అద్దరిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే కనీసం వారం వరకు నిలువ ఉంటాయి. ఇప్పుడు ముందుగా ఎలా చేయాలంటే ఒక కప్పు మినప్పప్పుని తీసుకుని మనము దీన్ని బాగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా తీసుకొచ్చేయాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక జల్లెడ పెట్టేసుకుని మనము దాంట్లో జల్లించేసుకోవాలి. ఏదైనా పార్టికల్స్ కొంచెం లావులా ఉండేటివన్నీ మనకు పక్కకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా జల్లించుకున్న దీంట్లోకి ఎగ్జాక్ట్గా ఏ కప్పుతో అయితే మనము మినపప్పు తీసుకున్నాం అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండిని వేసేసి దానికి తగినంత సాల్ట్ కాస్త యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక ముద్దలాగా రెడీ చేసి తీసేసుకోవాలి. కొంచెం కొంచెంగానే వాటర్ని యాడ్ చేయండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని ఒక 2 అవర్స్ వరకు రెస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని స్టఫింగ్ కోసం ఒక కప్పు వచ్చి మనము ఇక్కడ బెల్లం తురుముని తీసుకుంటున్నాను నేను. ఆ బెల్లానికి సరిపడా ఒక కప్పుకి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల కొబ్బరి తురుముని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే లో ఫ్లేమ్లో పెట్టేసి నీట్గా ఆ బెల్లం పాకం వచ్చి మొత్తం మన కొబ్బరికి అంతా చుట్టుకునేటట్టు పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇలా బాగా దగ్గరకు వచ్చాక దీంట్లోకి ఒక 10 జీడిపప్పులు వేసేసుకుని బాగా మిక్స్ చేసేయండి. తర్వాత దీన్ని ఏం చేయండి, బైండింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండిని వేసి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా దీన్ని మిక్స్ చేసేసి దీన్ని కూడా బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారాలి, అప్పుడే మనకు ఉండలు సూపర్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్లోనే ఉంటుంది మనకు. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు చల్లారిన దీన్ని కాస్త యాలకుల పొడి వేసుకుని బాగా చేతితో మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసి చిన్న చిన్న ఉండల్లాగా దీన్ని రెడీ చేసేసుకోవాలి. లెమన్ సైజుకి అయితే మనకు సరిపోతాయి. అప్పుడే ఏమవుతుంది అంటే బాగా వేగుతాయి అన్నమాట. మనకు చిన్న చిన్న బాల్స్ లాగా వీటిని ఇలా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఉండే అంతా మిశ్రణాన్ని ఏం చేస్తాను, చిన్న చిన్న బాల్స్ లాగా ఈ సైజ్ బాల్స్కి నేను రెడీ చేసి తీసేసుకుంటానన్నమాట. చూడండి ఇలా చక్కగా అన్నిటినీ బాల్స్గా రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము స్టఫింగ్కి రెడీ చేసేసుకున్నాం కదండి. పై పిండి బాగా 2 అవర్స్ వరకు నానిపోయింది. దీంట్లోకి ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకుని దోసపిండి కన్సిస్టెన్సీకి దీన్ని మనం ఇప్పుడు తెచ్చుకుందాం. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా కలపండి. కలిపాక మీకు ఎలా ఉండాలి అంటే అలా పట్టుకున్నప్పుడు ఒక ఫింగర్ని దాంట్లో డిప్ చేసేయండి. ఒక ఫింగర్ అలా డిప్ చేసినప్పుడు మన చేతికి ఎంత పిండి పట్టుకుంటుందో అంతే పిండి మన బూరెకి పట్టుకుంటుంది. ఇక్కడ నేను కడాయిలో ఆయిల్ వేడి చేసి రెడీ చేసేసుకున్నాను. బాగా వేడెక్కిన ఆయిల్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. పెట్టేసి ఒక్కొక్క కొబ్బరి ఉంటల్ని తీసుకుని అలా పిండిలో డిప్ చేసి 3 ఫింగర్స్తో పెట్టండి. ఎక్స్ట్రా పిండిని అలా జల్లించుకున్నారనుకోండి మనకు పిండి ఎక్సెస్గా ఉండదు. ఇలా అన్ని బూరెల్ని మనము ఒక్కొక్కటిగా వేసుకుని బాగా నీట్గా డిప్ చేసి ఎక్స్ట్రా పిండిని అంతా అలా తీసేసి ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మనం ఏం చేయాలి అంటే బాగా ఇరువైపులా నీట్గా దీన్ని రోస్ట్ అవ్వనివ్వాలి. అప్పుడే మనకు పైన ఉండే పిండి కూడా మనకు బాగా నీట్గా కుక్ అవుతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకు. ఇలా చూడండి సూపర్గా రెడీ అయిపోతాయి. ఇలా మనం చేసి పెట్టుకున్నామనుకోండి నార్మల్గా మనం చేసే బూరెల కన్నా ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. 1 వారం వరకు హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం తినవచ్చు. నచ్చిందా మీకు కూడా? అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని నాకు కమెంట్లో తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ లర్న్ విత్ గీత. థ్యాంక్ యూ.